నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. పదేళ్ల వయసులో తల్లితో కలిసి అమెరికాలో అడుగుపెట్టింది. కొత్త దేశం, కొత్త భాష, తెలియని ముఖాలు అయినా అడ్జస్ట్ అయింది. యుఎస్లో ప్రారంభ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. తరగతి గదిలో తన క్లాస్మేట్స్ నుంచి జాతి వివక్ష వేధింపులు తప్పలేదు. అలా ఎదురైన సమస్యలను ఎదుర్కొనడమే కాకుండా పట్టుదలతో రాణించి 8 ఏళ్లుగా యుఎస్లోని 17 నగరాలకు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆ న్యాయమూర్తి ఎవరు అంటే, కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లాలోని తిరువెళ్ల వెన్ని కులానికి చెందిన జూలీ మాథ్యూ అనే 10 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు చేరుకుంది. అప్పట్లో స్కూల్లో జాతి వివక్షత, అవమానాలను అధిగమిస్తూ పట్టుదలతో చదువు మీదే శ్రద్ధ పెట్టింది. చట్టం గురించి అంతగా తెలియని ఆమె తండ్రిని ఎంతో మంది మోసం చేయటం, తండ్రిని చట్టపరంగా అవమానించడం, వ్యాపారంలో నష్టాలు, తండ్రి వ్యాపార శత్రువుల నుంచి కేసులు లాంటి ఎదురు దెబ్బలను జూలీ గమనించింది. ఇకపై చట్టం తెలియక తన తండ్రిలా ఎవరు మోసపోకూడదని, అలాంటి వారికి తానేమైనా సాయం చేయగలనా అనే దిశలో జూలీ ఆలోచించసాగింది. దానికోసం న్యాయశాస్త్రం చదువుపై ఆసక్తి పెంచుకుంది. హైస్కూల్ తర్వాత పెన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీలో డిగ్రీ సాధించింది. అనంతరం డెలావేర్ లా స్కూల్ నుంచి లా డిగ్రీని పొందారు. వెంటనే జూలీ టెక్సాస్ లా లైసెన్స్ సంపాదించి న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. యుఎస్లో న్యాయమూర్తులను రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన న్యాయమూర్తి పదవీకాలం 4 ఏళ్లు. 2018లో తొలిసారిగా జూలీ న్యాయమూర్తి ఎన్నికల్లో పోటీ చేశారు. రిపబ్లికన్ పార్టీ స్పష్టంగా ఆధిపత్యం చెలాయించిన కౌంటీల్లో డెమోక్రట్ అయిన జూలీ గెలవదని చాలా మంది అంచనా వేశారు. ఏదేమైనా ఫలితాలు వచ్చినప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ కౌంటీలో అత్యధిక మెజారిటీతో జూలీ ఎన్నికయ్యారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 4 ఏళ్ల పాటు విధులు నిర్వహించారు. 2022లో జూలీ మరోసారి విజయం సాధించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ యునైటెడ్ స్టేట్స్లోని టెక్సాస్ రాష్ట్రంలోని 17 నగరాలకు ఆమె ఇప్పుడు మధ్యస్థాయి కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. భారతదేశపు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అన్నా చాందీ తనకు రోల్ మోడల్ అని, తన జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఆమె ఒకరని జూలీ చెబుతున్నారు. దానికి తోడు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అడ్డంకులను అధిగమించే ప్రతి మహిళ తనను ప్రేరేపించారని జూలీ చెబుతున్నారు. న్యాయమూర్తిగా వైవిధ్యభరితమైన కేసులు తన ముందుకు వస్తూ ఉంటాయని, ముఖ్యంగా బాల్య వయస్కులు, టీనేజ్ వయసు వారు నేరాలు చేసి తన ఎదురుగా వచ్చినప్పుడు ఎంతో బాధ కలుగుతుందన్నారు. సాధ్యమైనంత వరకు వారికి పునరావాసం కల్పించేలా కృషి చేస్తూ ఉంటారని, అయితే అన్ని వేళలా అది సాధ్యం కాదని, అయినా వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆనందిస్తానని జూలీ చెప్తున్నారు. న్యాయమూర్తిగా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆమె ఈ ఏడాది మార్చి 3న న్యాయమూర్తిగా 3వ ఎపిసోడ్ కోసం సిద్ధమవుతున్నారు. సో మనం కూడా జూలీకి గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.